ఏ ఇంటిని ఎవరు ఎలా పెట్టుకోవాలో వాళ్ళకే తెలుస్తుందండి. చూసేవాళ్ళు స్విస్ సెకండ్స్‌లో ఇదే విషయాన్ని డిసైడ్ చేసేస్తారు. ఎందుకు వేస్ట్ ఖర్చులు, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఎందుకు, అందంగా ఒరిజినల్ మొక్కలు పెట్టుకోవచ్చుగా, ఇల్లు మారిపోతే ఇవన్నీ ఏం చేస్తారు, ఇవే కామెంట్స్ స్టిల్ ఇప్పటికీ వస్తున్నాయండి. సో నా ఇంట్లో నాకు ఏది పెట్టాలో, ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. చాలామంది సజెషన్స్ ఇస్తే నేను అది ఫాలో అయ్యి తీసుకుంటున్నాను. సో ప్రతిదీ ఇది విషయం నెగిటివ్గా తీసుకోవడం, నెగిటివిటీ వెతకాలని అయితే చూడకండి ప్లీజ్. నాకు ఇండోర్ ప్లాంట్స్ ఏంటి మంచిగా వాటర్ చేయాలి, వాటి గ్రోత్ బాగుండాలి, మంచి వెంటిలేషన్లో పెట్టాలి, మెయిన్ నాకు అవి పెంచడం తెలియాలి. సో నాకు వాటి గురించి ఐడియా లేదు, అందుకే నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ప్రిఫర్ చేస్తాను. ఇవి మాటికి కొనక్కర్లేదు. నేను తీసుకుని 2 years అవుతుందండి. ఏ ఇల్లు మారిని ఇవి స్టిల్ ఇలానే ఉంటాయి. జస్ట్ ఒక 2 months వన్స్ అయినా కొంచెం కేర్ తీసుకుని వీటిని డస్టింగ్ చేయాలన్నమాట. మంచి గ్రీనరీ, మంచి లుక్ అయితే ఉంటుంది ఏ ఇంటికైనా సరే. ఒరిజినల్ ప్లాంట్స్ని అయితే కనుక నేను అవుట్డోర్ ప్లాంట్స్ అయితే పెంచుతాను అనమాట. వాటికి వాటరింగ్ అవన్నీ తెలుసు. ఇండోర్ ప్లాంట్స్ నాకు అంత తెలియదు. ఒక స్నేక్ ప్లాంట్ మాత్రం నేను పెట్టుకున్నాను. మీరు ఏమనుకున్నా కామెంట్ చేయండి.